జగిత్యాల మండలం దరూర్ గ్రామంలోని శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నుండి శివ పంచాయతన సమేత నవగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా శనివారం యాగశాల ప్రవేశం, దీక్ష స్వీకారం, రక్షాబంధనం, పుణ్యాహవాచనం, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ యోగిని, బ్రహ్మాది మండల స్థాపనలు, ఏకకుండాత్మక హవనం, జలాదివాసం నిర్వహించారు. సోమవారం ప్రాణప్రతిష్ఠ, అవభృత స్నానము, అన్నప్రసాద వితరణ జరుగునని నిర్వాహకులు తెలిపారు. వైదిక కర్తూలు రావులపల్లి శేష్ శర్మ, సిరిసిల్ల రాధాకృష్ణ శర్మ, కొంటికల్ల శ్రీనివాస్ శర్మ, గొల్లపల్లి కృష్ణ శర్మ, సిరిసిల్ల కేదార్ శర్మలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో జలాదివాస మూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఆసాం దేవతామూర్తీనాం ఘోరతనుగ్రహాంతి ద్వారా బింబత్వశుద్ధ్యర్థం, రసధాతు సిద్ధి ద్వారా తేజోవతా సిద్ధ్యర్థం, క్రూరతా దోష నివృత్తి ద్వారా ప్రసన్నతా సిద్ధ్యర్థం, రోధనా ప్రతిధ్వన్యాది సకల దోష నివృత్త్యర్థం గణేశ పూజన పూర్వకం జలమాతృ జీవమాతృ సంకల్ప్య ఓం గణపతంగ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం కలశ గణాధిపతి సమేత కర్మణః పుణ్యాహవాచనం వాచయిష్యే. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః ఓలిత్వస్తో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతః సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా రోధే ద్రవే దశావవేదో కథరవనః ఈష్టదహితా సర్వే కలశాం సమాడి స్వాహా సమాభగ ప్రవేశ స్వాహా అస్మిన్ సహస్రశాకే విభగాహన్వరి మృజే స్వాహా యథా ప్రవతాయంతి యథామాసార్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయందు సర్వత స్వాహా ప్రతివేషోసి ప్రమావాహి ప్రమావాని గాయంతి ఓం సోమితి శస్త్రేక్షున్న ప్రమదితవ్యం న ప్రమదితవ్యం పూర్వేణ ప్రమదితవ్యం స్వాధ్యాయ పవనస్వీర హనుమానికి జై, రాజాభిరామచంద్ర భగవానికి జై, నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. మన జగిత్యాల గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి దరూరు గ్రామ శివారులో పాటిమీద శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో త్రయాన్నిక ఏకకుండాత్మక శివ పంచాయతన సహిత ఆదిత్యాల నవగ్రహ విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఈ రోజు నుంచి 3 రోజులుగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రథమ రోజు గౌరీ గణపతి పూజనం, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనము, దీక్షా స్వీకారం, ఆచార్యాది వృత్తి వర్ణనము, అదేవిధంగా యాగశాల ప్రవేశము, షోడశస్తంభ పూజనం, వాస్తు, క్షేత్రపాలక, యోగిని, నవగ్రహ, బ్రహ్మాది మండలం యొక్క స్థాపనలు, పూజలు, అదేవిధంగా స్థాపిత భోజనములు మధ్యాహ్న సమయం వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రథమ రోజు సాయంకాల సమయంలో ఆ మూర్తులకు నిలాదివాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. సాయంకాలం నిలాదివాస కార్యక్రమం పూర్తయిన తర్వాత మహానీరాజనము, తీర్థ ప్రసాద వితరణతో ఈ రోజు కార్యక్రమం ముగిస్తుంది. రేపు 2వ రోజు ఆ స్వామికి షోడశోపచార పూజలు చేస్తూ స్థాపిత దేవతలకు, అదేవిధంగా ఈ రోజు చేసినటువంటి జలాదివాసానికి రేపు జలాదివాసాంగ హోమం చేస్తూ కళాన్యాస హోమం చేయడం జరుగుతుంది. రేపు విగ్రహములకు ప్రాణప్రతిష్ఠ కంటే ముందు ధాన్యాదివాస, ఫలాదివాస, పుష్పాదివాస, శయ్యాదివాస కార్యక్రమాలను కూడా రేపు పూర్తి చేసుకుంటాము. ఎల్లుండి ఉదయం ఆ అదివాసం నుండి స్వామిని మేలుకొల్పి యంత్ర స్థాపన చేసి విగ్రహ స్థాపన చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపనము, బలి ప్రదానము, పూర్ణాహుతి, విష్ణుగుణము చేసి ప్రథమ ఆరాధన చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క దర్శనాన్ని కలగజేస్తాం. దీనితో ఆ ప్రతిష్టా కార్యక్రమం పూర్తి అవుతుంది. దాని తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది, బ్రాహ్మణ మహా ఆశీర్వచనం ఉంటుంది, బ్రాహ్మణ సన్మానం ఉంటుంది, భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రయాణిక మహోత్సవంగా జరుగుతున్నటువంటి ఈ ఏకకుండాత్మకమైనటువంటి శివ పంచాయతన సమేత నవగ్రహ స్థిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో అందరూ కూడా పాల్గొంచుకొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ తెలియపరుస్తున్నాము. హనుమానికి జై.